మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 16వ వచనం. దేశములో తనకు ఆశీర్వాదము కలగవలెనని కోరుకున్నవాడు నమ్మదగినవాడు. నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలెనని కోరుకున్నాడు. దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుడు. ఇదిగో దేవుని తోడని ప్రమాణము చేసి పూర్వము కలిగిన బాధలు నీ దృష్టికి నా దృష్టికి మరుగయింపబడలేదని, అవి నా దృష్టికి మరుగై ఉండవని వాక్యం చెప్తున్నమాట. ఈ వాక్యములో పూర్వము ప్రమాణము చేసి ఉన్న దేవుడు నమ్మదగినవాడు. పూర్వము కలిగిన బాధలు శ్రమలు చూసి నా దృష్టికి మరుగై ఉండవు, ఏది కూడా మరుగై ఉండలేదు అని చెబుతూ ఈరోజు జీవము కలిగిన దేవుని సన్నిధిలో దేశములో నువ్వు నివసిస్తున్న నివాసములో ప్రతి చోట ఆశీర్వదించబడాలని ప్రభు కోరుకొని ప్రతి ఒక్కరిని ఆయన యొద్దకు పిలుస్తున్నారు. ఈ వాక్యములో ఇజ్రాయేలు ప్రజలు ఆశీర్వదించబడటానికి, ఎందుకంటే పూర్వం ఆయన ప్రమాణం చేశాడు, కానీ వారు దేవుని దృష్టిలో కొన్ని పాపములు బలహీనతలు ఉండటం వలన ఆశీర్వాదాలు పొందుకోలేకపోవటం, తిరిగి మరలా ఆయన రప్పించి పూర్వము చేసిన వాగ్దానము ఆ దేశములో వారు దీవెన పొందుకొని బాధల నుండి నివారణము పొందుకొని దేవుడి దృష్టికి ఆశీర్వదించబడాలని ఈరోజు వాక్యం చెప్తున్నమాట. కాబట్టి ఈరోజు దేవుని దృష్టికి మరుగై ఉన్నది ఏమీ లేదు ప్రియులరా, మీరు గమనించాలి. యోబు గ్రంథంలో మనం చూస్తే రాయబడిన మాటలో మనం చూడొచ్చు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనములో పాపమును చేతిలో నుండి నీ చేతుల్లో నుంచి దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతలను కొట్టివేసిన ఎడల దేవుడు నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే వాక్యం చెప్తున్న మాటలో పాపము చేతిలో ఉంచుకొని, వారి గుడారములో దుర్మార్గత ఉంచుకొని తనలో తాను మరుగు చేసుకున్నప్పుడు దేవునికి మరుగై ఉన్నది ఏమీ లేదు, ఆయన దృష్టికి మరుగై ఉన్నది ఏమీ లేదు. కాబట్టి ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలంటే తన పాప దోషమును విడిచి, తన గుడారములలో దోషములు విడిచిపెట్టి ప్రభు వైపు నువ్వు ఆకర్షితులై ప్రభు దృష్టికి నువ్వు నీతిమంతుడిగా యథార్థముగా దేవునితో నడుచుకోగలిగితే దేవుడు వారిని ఆశీర్వదించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. 15లో కూడా మనం చదవచ్చు, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నువ్వు స్థిరముగా ఉంటావని వాక్యం చెప్తున్నమాట. కాబట్టి నీలో నిర్దోషత కావాలి. ఏ పాపం ఉందో, ఏ వ్యసనం ఉందో, ఏ బలహీనతలు ఉన్నాయో దేవునికి మరుగై ఉన్నది లేదు. దేశములో దేవుడు నిన్ను కోరుకునేది, నువ్వు ఎక్కడున్నా కానీ నువ్వు ఒక ఆశీర్వాదముగా ఉండటానికి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ ఆశీర్వాదము నువ్వు పొందుకోలేకపోవటానికి గల కారణం ఏమై ఉన్నదంటే వాక్యం చెప్తున్నటువంటి మాటలు, ప్రియులారా, ఇదిగో వారిలో వారి యొక్క నివాసం ఉండే స్థలములలో కొన్ని దోషములు పాపములు ఉండటం వలన ఆ దోషములు పాపములు విడిచిపెట్టినట్లయితే నిర్భయుడివై నిర్దోషివై నువ్వు దేవుని ఎదుట ఉంటే సంతోషము సమాధానము నిన్ను స్థిరపరుస్తాడు. దావీదు కూడా రాస్తారు 132వ కీర్తనలో మొదటి 2 వచనాల్లో మనం చదివితే, యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతను పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో
ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చెను. ఇచ్చిన మాటను బట్టి ఇక్కడ దావీదు తనకున్నటువంటి లోపమంతా కూడా ప్రభు సన్నిధిలో సరిచేసుకున్నప్పుడు, ఇక్కడ మొదటిగా మనం గమనిస్తే దావీదు బాధల పక్షముగా దేవుడు ఇదిగో వాటిని జ్ఞాపకం చేసుకొని దేవుడు వాటిని అన్నిటి నుంచి ఆయన విడిపించినట్లుగా రాయబడి ఉంది. కారణం ఏమై ఉన్నదంటే, అయ్యా నేను పాపం చేశాను, నీ దృష్టికి నేను దోషినై ఉన్నాను అని తన కీర్తనలో రాసుకొని, కాబట్టి నీకు విరోధంగా నేను చేసినటువంటి ప్రతి పాప దోషములు ఇదిగో నన్ను కడుగు, ఇస్సోపుతో నన్ను కడుగు, ఇమము కంటే నన్ను తెల్లగా ప్రభు సన్నిధిలో చేయమన్నప్పుడు వాక్యం చెప్తున్న మాట, అతనిలో ఉన్న ప్రతి మరుగై ఉన్నదంతా కూడా ఒప్పుకొనగా అతను బాధలన్నీ నివారణ చేయటమే కాదు, దేవుడు తన పక్షముగా ఉండి ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు దావీదు జీవితంలో చూసినట్లుగా రాయబడి ఉంది. కీర్తనలోనే 24వ కీర్తనలో 4వ వచనంలో మనం చదువుతున్నాం. 24వ కీర్తన 4వ వచనంలో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులతో శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడు. చూడండి, ప్రతి భక్తి జీవితంలో మీరు గమనించాలి. ఓ వ్యర్థముగా ప్రమాణాలు చేస్తుంటారు, మొక్కుబళ్ళు చేస్తుంటారు, మొక్కుబళ్ళు చెల్లించడానికి. వాటికన్నా ముందుగా కపటముగా మీరు ప్రమాణము చేయటం కాదు, కానీ వాక్యము చెబుతున్నటువంటి మాటలు మీరు గమనించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కావాలి. మరుగై ఉండకూడదు. దేవుని దృష్టిలో మరుగై ఉన్నది ఏమీ లేదు వాక్యం చెప్తున్న మాటలు. కాబట్టి ప్రభు సన్నిధిలో వాక్యం చెప్తున్నటువంటి ఇదిగో నీవు నిర్దోషమైన చేతులతో శుద్ధమైన హృదయముతో ప్రభు సన్నిధిలో నీవు ఆయన సన్నిధిలో సరిచేసుకోగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను నీకున్న నివాసములో నీవుంటున్న ప్రతి చోటున ఆయన ఆశీర్వదించి దీవించగలిగిన దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. చూద్దాం, కీర్తన గ్రంథంలోనే 63వ కీర్తన 11వ వచనాన్ని చదువుతున్నాం. రాజైన దేవునిని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేసిన ప్రతి వాణిని ఇదిగో అతిశయించిన అబద్ధములాడువారు నోరు మూయబడెను. ఎవరైతే అతిశయించబడ్డారో అబద్ధమాడిన వారు నోరు మూయబడి ఉన్నది. ఎందుకంటే దేవుడిని బట్టి సంతోషించి ఆయన ప్రమాణము చేసిన ప్రతి ఒక్కటి కూడా ఆయన ఆశీర్వాదముతో దీవెనతో ఆయన కృపలో స్థిరపరచబడినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడు మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఆయన నీవు నివసిస్తున్న చోటులో ఆశీర్వదించడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఆశీర్వాదానికి వారసుడుగా ఉండాలంటే మొదటిగా నీలో దాచబడిని మరుగై ఉన్నది ఏది దోషములుగా, పాపములుగా, లోపములుగా ఉన్నాయో వాటిని ఉంచుకొని, దేవుడు నాకు అది చేయలేదు, ఇది కావాలి, ఇది కావాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదండి. ప్రభు సన్నిధిలో నువ్వు ఆ మరుగై ఉన్నది నువ్వు ఇదిగో బహిరంగంగా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు వారిని పరిపూర్ణమైన ఆశీర్వాదముతో నింపగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన వాడు. మీరు గమనిస్తే 2వ దినవృత్తాంతముల గ్రంథములో 15వ అధ్యాయంలో 12, 13 వచనాలు చదివితే ఇదిగో వీరందరూ కూడా చూడండి, దేవుని దృష్టిలో దేవుని సన్నిధిలో వారు నిలిచి ఎలాగ దేవుని సన్నిధిలో వారు ప్రమాణము చేస్తున్నారో, విచారణ చేస్తున్నారో మీరు గమనించాలి. అక్కడ చదువుదాం 12వ వచనం. పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ తమ పితరులైనటువంటి దేవుడైన యెహోవా యొద్ద తమ విచారణ చేయుచు మనవి ఇదిగో దేవుని సన్నిధిలో చేయిస్తున్నప్పుడు 13వ వచనంలో కూడా పిన్నలేమి, పెద్దలేమి, పురుషులేమి, స్త్రీలేమి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయి వారందరూ కూడా మరణమును ఇదిగో మనం గమనించినట్లయితే వివిధమైనటువంటి విషయములో నిషేధించబడినటువంటి పరిస్థితులన్నిటి నుంచి ఆయన కొట్టివేసి వారు ఎలుగెత్తి బొబ్బరిల్లి ఇదిగో వారు ఎంతగానో వేల కొలది బోరలు ఊదుతూ నైవేద్యములతో ఇదిగో అక్కడ గొప్ప గొప్పగా ధ్వని చేస్తూ యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారండి. ఈ చివరి మాట ప్రాముఖ్యం.
బోరలు ఊదుతూ ధ్వజమెత్తి దేవుని సన్నిధిలో ఎలాగంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో దేవుని సన్నిధిలో విచారించి, ఒకవేళ నా పిల్లలు, నా పెద్దలు, నాకున్న సంతానములో ఏమైనా ఎక్కడైనా మిస్టేక్ జరిగిందేమో, వారు దేవుని సన్నిధిలో గొప్ప గొప్ప బేర ధ్వనులు చేస్తూ, గంభీర ధ్వనులతో దేవుని సన్నిధిలో వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు. నీ దృష్టికి ఇక మేము పాపం చేయమయ్యా, నీ దృష్టికి ఇంక మేము కీడు తలపెట్టం, నీ దృష్టికి మేము వ్యతిరేకంగా నడుచుకోము, ఇదే నీ ఎదుట మేము ప్రమాణం చేస్తున్నామని అక్కడున్న ప్రజలందరూ ప్రమాణం చేయగా వాక్యం చెప్తున్న మాట, వారు చేసిన ప్రమాణానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి వారిని అక్కడున్న ప్రతి పరిస్థితులన్నీ కూడా దేవుడు బహుగా ఆశీర్వదించబడినట్లుగా రాయబడింది. ఈరోజు నువ్వు నివసిస్తున్న ప్రతి చోటున ప్రమాణము చేశారు, ఆ దేశములో నీవు ఆశీర్వదించబడినావని, ఆశీర్వదించబడాలని చెప్పినవాడు నమ్మదగినవాడు. పూర్వము కలిగిన నీ బాధలన్నీ తొలగిపోతాయి. కారణం ఏంటంటే, నా దేవుని దృష్టికి నేనేమైనా మరుగు చేసి ఉన్నానేమో, అది నువ్వు ఈ ఉదయమే విడిచిపెట్టు. దేవుడు సన్నిధిలో నువ్వు అక్కడ భక్తులు ప్రమాణము చేసినట్లుగా నువ్వు దేవుడి సన్నిధిలో ప్రమాణపూర్వకంగా చేసిన పొరపాటు నేను చేయను ప్రభువా, నిన్ను తీర్మానం చేయి. ఆయన నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో నేను స్థిరపరచునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాలం దేశంలోనైనా అయా మరినైనా వారికి ఉన్న బాధలు నిర్మూలము చేస్తానని ఇదిగో ప్రమాణము చేశాం. ప్రమాణము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈరోజు మిమ్మల్ని నమ్మిన వారే మీకు నమ్మకముగా ఉండలేకపోతున్నారు, మీకు నమ్మకంగా ప్రార్థన చేయలేకపోతున్నారు, మీ సన్నిధిలో నమ్మకంగా నడుచుకోలేకపోతున్నారు. ఎన్నో మరుగుగా దాచబడి ఉన్నాయి. వాటినన్నిటి నుంచి విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవము కలిగిన దేవుని సన్నిధిలో సరిచేసుకొని అయా ఆశీర్వాదం పొందుకునటానికి అయా ప్రమాణపూర్వకంగా వారిలో ఉన్న ప్రతి బలహీనతలు విడిచిపెట్టమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.